రాజనగరం నియోజకవర్గంలో గడిచినటువంటి 5 ఏళ్లు అక్రమ కేసులు, అట్రాసిటీ కేసులు, భూ కబ్జాలు, స్థల కబ్జాలు, రౌడీయిజం, బేడ్ బ్లాక్స్, పేకాడ క్లబ్లు, డ్రగ్స్, గంజాయికి పైన ఒక మిత్రుడు వాడు పై నియోజకవర్గంలో ఇద్దరు కలిసి మంచి మిత్రులు ఇక్కడ బాగా వ్యాపారం సాగేది. రామకృష్ణ ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఆ యొక్క దౌర్జన్యాలు, అసాంఘిక కార్యక్రమాలకి అన్నిటికీ కూడా ఉక్కుపాదంతో తొక్కి నారలాగి నిలబెట్టాం. ఈవేళ ఒక్క అట్రాసిటీ కేసు కూడా రిజిస్టర్ కాలేదు రాజనగరం నియోజకవర్గంలో. ఒక అక్రమ కేసు కూడా వైసీపీ నాయకుల మీద పెట్టలేదు. ఒళ్ళు కొవ్వెక్కి కొంతమంది వైసీపీ నాయకులు మాట్లాడుతున్నారు కేసులు పెట్టారని. ఒక్కసారి చెక్ చేసుకోండి, ఎక్కడైనా కేసులు పెట్టారేమో. ఎక్కడైనా పేకాడ జరుగుతుందేమో చూడు, ఎక్కడైనా చూస్తే నేనే పట్టిస్తున్నాను. ఇది రామరాజ్యం. రావణ రాజ్యం పోయింది, రాక్షస రాజ్యం పోయింది, తుక్కలక రాజ్యం పోయింది, అసురాసుర రాజ్యం పోయింది. బలరాముడి రాజ్యం జరుగుతుంది ఇక్కడ. రైతు బిడ్డ రాజ్యం జరుగుతుంది ఇక్కడ. అసాంఘిక కార్యక్రమాలు జరగవు.